మాయ అనే ఒక ఆర్టిస్ట్ తన ఆర్ట్ వర్క్స్ ఏది సేల్ అవ్వకుండా ఉన్నప్పుడు చాలా బాధపడుతూ డిప్రెస్డ్గా ఉండేదట. ఎందుకంటే తనకి డైలీ ఫుడ్ కూడా స్ట్రగుల్ చేయాల్సి వచ్చేదట. దానివల్ల ఎప్పుడు నెగిటివ్గా ఆలోచించడం, బాధపడడం లాంటివి చేసేదట. అలాంటి టైంలో ఒక లేడీ ఒక మాట చెప్పంగా మాయ వింటారనమాట. మన లైఫ్లో ఏది మనకు నచ్చట్లేదు అనే దాని గురించి ఆలోచించడం బదులు ఏది మనకు నచ్చుతుంది, అలా జరిగితే మన లైఫ్ ఎలా మారుతుంది అనే విషయాలు ఆలోచించమని చెప్పారట. అది విన్న తర్వాత మాయ అనే ఆవిడ ఇలా ఆలోచించడం మొదలుపెట్టిందంట. నా ఆర్ట్ వర్క్ అన్నీ సేల్ అయిపోతాయి, లైఫ్లో చాలా త్వరగా సెటిల్ అయిపోతాను, తప్పకుండా నేను అనుకున్న సక్సెస్ నాకు వస్తుంది అని చెప్పేసి అలా ఆలోచించడం స్టార్ట్ చేశాక 10th డేకే మాయాకి తన ఫస్ట్ ఆర్ట్ వర్క్ అనేది సేల్ అవుతుందన్నమాట. మన ఎమోషన్సే మన ఎనర్జీ, ఆ ఎనర్జీనే ఫ్రీక్వెన్సీ అంటారు. అండ్ ఆ ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉంటుందో అది మాత్రమే ఈ యూనివర్స్కి అర్థమవుతుందట. అంతేకాని మనం మాట్లాడే భాష కాదు. బాధపడుతూ, ఏడుస్తూ, కోపడుతూ మనం ఈ యూనివర్స్లోకి లో ఫ్రీక్వెన్సీ ఎమోషన్స్ని రిలీజ్ చేస్తాము. బట్ అదే దాని బదులు లవ్, జాయ్, పీస్, గ్రాటిట్యూడ్ ఇలాంటి హై ఫ్రీక్వెన్సీ పాజిటివ్ ఎమోషన్స్ రిలీజ్ చేసినప్పుడు యూనివర్స్ అది వింటుందట అండ్ దాని తగ్గట్టుగానే రెస్పాండ్ చేస్తుందట. అండ్ ఒక విధంగా దీన్ని మేనిఫెస్టేషన్ అంటారు. మీలో ఎంతమంది మేనిఫెస్టేషన్ నమ్ముతారో లేదో నాకు తెలియదు, కానీ నేను మేనిఫెస్టేషన్ నమ్ముతాను. అండ్ నాకు చాలాసార్లు అలా లైఫ్లో జరిగింది కూడా. అందుకే నా వీడియోస్లో కూడా నేను ఎక్కువ శాతం చెప్తూ ఉంటాను, ఎప్పుడు పాజిటివ్గా ఉండండి, పాజిటివ్గా మాట్లాడండి. ఇఫ్ యువర్ ఇంటెన్షన్స్ ఆర్ రైట్, డెఫినెట్గా ఈ యూనివర్స్ మొత్తం ఏకమవుతుంది మీ ఒక విష్ ఫుల్ఫిల్ చేయడానికి. అదనమాట ఈ చిన్న స్టోరీ అయితే నాకు ఎందుకో మీతో షేర్ చేసుకోవాలనిపించింది, అందుకే అయితే ఈ వీడియోలో మాట్లాడాను. సో యా, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన్మయి బ్లాగ్స్. మీరు కనుక నన్ను ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మేమందరం అయితే గణేష్ విగ్రహం నిమజ్జనం కోసం అయితే తుంగభద్ర రివర్కి వచ్చామన్నమాట. ఇది మా ఇంటికి దగ్గరలోనే వస్తుంది. సో ఇక్కడ ఇంకా అందరం మార్నింగ్ లేచి ఇంకా రెడీ అయ్యి ఇంట్లో పూజ చేసుకొని ఇక్కడ రివర్ దగ్గరికి అయితే వచ్చేసాము. నేను కర్నూలు వచ్చాక లిటరలీ 2 days అయితే ఎట్లా నిద్రపోయానంటే అంటే ఏదో చాలా రోజుల నుంచి ఒక మనిషికి నిద్ర లేకపోతే ఎలా టైర్డ్ అయిపోతారు అలా టైర్డ్ అయిపోయాను అనమాట. బట్ ఇప్పుడు చాలా రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది, చాలా మంచిగా అనిపిస్తుంది. మైండ్, బాడీ, ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్ సెట్ అనిపిస్తుంది అనమాట. వచ్చాకైతే ఒక 2 days నాకు ఆఫీస్ వర్క్ ఉండింది. సో ప్యారలల్గా అందులో అయితే బిజీ ఉండే. సో బట్ ఇప్పుడైతే నేను లీవ్లో ఉన్నాను. సో ప్రాపర్గా ఫుల్ ఫ్యామిలీ, ఫ్రెండ్స్తో అయితే టైం స్పెండ్ చేస్తున్నాను అనమాట. ఇంకా ఇంటికి రాగానే విపరీతంగా ఆకలిస్తుండింది. ఇంకా అమ్మ అయితే అప్పటికప్పుడు వేడివేడిగా బొరుగులు ఒగ్గాని చేశారనమాట. ఒగ్గాని నాకు చాలా చాలా ఇష్టం. బెంగళూరులో అయితే బాబాయ్ టిఫిన్స్లో మాత్రమే కరెక్ట్గా దొరికింది, నాకు ఇంకా వేరే చోట్ల అంతగా నచ్చలేదనమాట. సో రాగానే అమ్మతో ఇక్కడ చేయించుకున్నాను. ఈ డైరీ నాన్న పాప కోసం గిఫ్ట్ చేశారు. ఒక క్యూట్ నోట్ రాశారు. ఈ ABCD తనే రాసిందంట మార్నింగ్ మా నాన్నతో కూర్చొని. చాలా బాగా అనిపించింది. ఈ క్యూట్ మెమరీస్ అయితే నేను తీసుకెళ్తున్నాను డెఫినెట్గా. ఈ డీటాన్ ఫేషియల్ గుర్తుందా మీకు? Vlog 1లో అయితే చూపించాను. సో అదే ఇక్కడ ట్రై చేద్దామని డిసైడ్ అయ్యాను అనమాట. అందులో 3 క్రీమ్స్ ఉన్నాయి. Step 1, Step 2, Step 3 అని క్లియర్గా మెన్షన్ చేసింది. ఎంత టైం చేసుకోవాలని కూడా మెన్షన్ చేసింది. సో ఇక్కడైతే నేను స్టార్ట్ చేశాను. సో Step 3 కంప్లీట్ అయిన తర్వాత ఇదనమాట నా ఫేస్ రిజల్ట్. నాకు నిజంగా చాలా నచ్చింది. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది ఇంత బాగా వర్క్ అవుతుందని. ఇంకా లాస్ట్గా అయితే ఒక ఫేస్ ప్యాక్ ఉండింది, ఫుల్ మిక్స్ చేసుకొని ఇంకా ఫేస్ కంప్లీట్గా అనమాట ఐస్ కూడా కవర్ అయ్యేలాగా అప్లై చేయాలి. ఒక 15-20 minutes అయితే వదిలేయాలన్నమాట. ఇంకా దాని తర్వాత ఫేస్ వాష్ చేసుకోవడమే. నాకైతే చాలా చాలా నచ్చింది. అండ్ అందులో O3 ప్రోడక్ట్స్ కూడా చాలా బాగుంటాయండి. మీరైతే డెఫినెట్గా ఈ ప్రోడక్ట్ అయితే కన్సిడర్ చేయొచ్చు. ఇంకా ఆ తర్వాత అయితే ఇంకా రెడీ అయిపోయి కాస్తంతసేపు అయితే బయటికి వెళ్దాం అనుకున్నాము. సో కర్నూలులో సిటీ స్క్వేర్ మాల్ ఉందన్నమాట. సో అందులో కిడ్స్కి బాగా ప్లే ఏరియా ఉంది అని అయితే విన్నాను. సో నేను ఇప్పటిదాకైతే వెళ్ళలేదు. సో ఇదే ఫస్ట్ టైం అనమాట. సో ఇంకా మాల్ ఎంటర్ అవ్వంగానే అక్కడ గణేష్ విగ్రహం ఉండిందనమాట. ఎంత బాగుండిందో, ఎంత కలగా ఉండిందో యాక్చువల్లీ. అండ్ బై ద వే నాకు ఒక మెయిల్ పెట్టారనమాట. నేను ఈ మాల్కి వెళ్ళినప్పుడు నన్ను అక్కడ చూసారట, కానీ మాట్లాడిస్తే ఎలా ఫీల్ అవుతానో ఏంటో అని చెప్పి వచ్చి అప్రోచ్ చేయలేదు. బట్ మిమ్మల్ని అయితే ఇక్కడ మాల్లో చూసాము అని నాకు ఒకరు రాశారు. నేను డెఫినెట్గా చాలా హ్యాపీగా ఫీల్ అవుతానండి. సో ఒక్కవేళ కనుక మీకు నేను నెక్స్ట్ టైం కనిపిస్తే మాత్రం ప్లీజ్ నాతో వచ్చి మాట్లాడండి. నాకు నిజంగా చాలా మంచిగా అనిపిస్తుంది. నేనే అనుకుంటూ ఉంటాను, అరే ఒక్క సబ్స్క్రైబర్ అన్నా మనం వెళ్ళే లోపల కలిస్తే బాగుండు అనే ఒక హోప్తోనే బయటికి వెళ్తున్నాను నిజం చెప్పాలంటే. అంటే నా ఛానల్ ఆఫ్ కోర్స్ అంత ఫేమస్ కాదనుకోండి, బట్ స్టిల్ ఇందాక నేను అన్నట్టు ఏదో ఒక హోప్ అంతే. ఎవరైనా ఒక్కరైనా సబ్స్క్రైబర్ కనిపిస్తారేమో అని అంతే.
అదనమాట. సో, ఇక్కడైతే మేము ఫైనల్లీ ప్లే ఏరియాకొచ్చేసాము. షాపింగ్ ప్లాన్ అయితే అస్సలు లేదు. కంప్లీట్‌గా పాపని కొంచెం సేపు ఆడిపించాలి, పాపతో టైమ్ స్పెండ్ చేయాలని మేము ప్లే జోన్‌కొచ్చామనమాట. సో, వన్స్ తను తన ఆటలు ఆడుకున్న తర్వాత ఇంకా ఇంటికెళ్ళిపోవడమే ప్లాన్. నేను ఇది ఇక్కడ రావడం ఫస్ట్ టైమ్ అనమాట. సో, చాలా గేమ్స్ ఉండే. నాకిక్కడికొచ్చాక నేను నా ఫ్రెండ్స్‌ని మిస్ అయ్యాను. ఫ్రెండ్స్‌తో ఈ ప్లేస్ చాలా బావుంటుంది అని అనిపించింది. ఇన్‌ఫాక్ట్ నేను తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే నా ఫ్రెండ్స్‌ని కూడా తీసుకెళ్ళాననమాట. ఆ వీడియోస్ కూడా మీరు నా ఫ్యూచర్ లాంగ్ వీడియోస్‌లో అయితే చూస్తారు. ఇంకా పాప ఒక సైడ్ ప్లే ఏరియాలో ఆడుకుంటూ ఉంటే, ఇంకా నేను మా నాన్న బోర్ కొట్టి ఇంకా మేము ఇక్కడ ఒక సైడ్ ఆడుకోవడం స్టార్ట్ చేశామనమాట. ఇంకా మా నాన్న ఒక్క గేమ్ ఆడారో లేదో కానీ ఇంకా అన్ని గేమ్స్ ఇది కూడా ఆడదాంరా, అది కూడా ఆడదాంరా అని నన్ను అన్ని చోట్ల తీసుకెళ్లారనమాట. బట్ ఓవరాల్‌గా అయితే అందరం చాలా బాగా ఎంజాయ్ చేశాము. అండ్ ఇంకొక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే నేను ఈ వీడియోలో ఇవ్వాలనుకుంటున్నాను. అదేంటంటే, మీరు జనరల్‌గా నాకు కామెంట్స్ రాసినప్పుడు నేను రిప్లై ఇస్తాను కదా! దాని మీద మీరు మళ్ళీ ఇంకొక రిప్లై రాసినప్పుడు నాకు ఆ నోటిఫికేషన్ అన్‌ఫార్చునేట్‌లీ ఎందుకో రావట్లేదు. సో, నేను చాలా మటుకు మిస్ అవుతున్నాను. సో, మీకేమన్నా ఇంపార్టెంట్ కామెంట్స్ ఆర్ సమ్ క్వెషన్స్ ఉంటే మళ్ళీ ఇంకో కామెంట్, కొత్త కామెంట్ రాయండి. నా మెసేజ్‌కి రిప్లై ఇవ్వకండి. ఎందుకంటే నాకు ఆ నోటిఫికేషన్ రావట్లేదు. సో, అదనమాట. బికాస్ చాలా మటుకు మిస్ అయిపోతున్నాయి. సో, ఐ థాట్ ఐల్ జస్ట్ అప్డేట్ యూ ఆన్ దట్. అండ్ కమింగ్ బ్యాక్ టు ద డీటెయిల్స్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ ప్లే ఏరియా అండ్ సిటీ స్క్వేర్ మాల్ ఏంటంటే, వాళ్ళు ఒక కార్డ్ ఇస్తారు. మినిమం 1000 రూపీస్ అయితే అందులో లోడ్ చేయాలి. బట్ ఎనీ టైమ్ డ్యూరింగ్ ద ఇయర్ అయితే మళ్ళీ వాడుకోవచ్చు. సో, ఆ కార్డ్ ద్వారానే ఒక్కొక్క గేమ్కి ఒక్కొక్క రేట్ ఉంది అక్కడ. సో, అలా అయితే మనము స్వైప్ చేసి అయితే మనం గేమ్స్ ఆడొచ్చు అనమాట. డెఫినెట్గా పిల్లలకైతే చాలా మంచిగా నచ్చుతుంది. సో, మీలో ఎవరైనా కర్నూలులో ఉంటే డెఫినెట్గా ఈ ఆప్షన్ అయితే కన్సిడర్ చేయొచ్చు. సో, దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. మీకైతే ఈ వీడియో ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే నెక్స్ట్ వీడియో చాలా చాలా స్పెషల్ వీడియో. సో, స్టే ట్యూన్. ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు రిలీజ్ దట్ వీడియో. సో, సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై. సైనింగ్ ఆఫ్.